తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిపోయిందన్న కేసీఆర్ విమర్శలపై సజ్జనార్ స్పందించారు. జనాభా వాహనాలు పెరిగినప్పుడు కొన్ని ఘటనలు సహజమన్నారు. లా అండ్ ఆర్డర్ ఎక్కడా అదుపు తప్పలేదన్నారు సజ్జనార్. సార్, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిపోయింది, లా అండ్ ఆర్డర్ కాదు కదా, మొత్తం దోపిడీలు, దొంగతనాలు, హత్యలు అన్ని జరుగుతున్నాయి, రోడ్లపైనే కంట్రోల్ లేకుండా పోయిందని చెప్పి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కామెంట్ చేశారు. దీని గురించి మీరేమంటారు? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంది, అందుకు మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఉంది అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది, అక్కడ ప్రజలు కూడా సురక్ష ఉంటుంది. ఇది మీరు చూస్తుంటే మనము క్రైమ్ కూడా తగ్గిపోయింది, మనము విజిబిలిటీ పెరిగింది. ఇప్పుడు అంతకుముందు లేనంత విజిబిలిటీ పెరిగింది. మన ఆఫీసర్స్ కూడా గ్రౌండ్లో ఉంటున్నారు, మనం డ్రోన్ వాడుతున్నాం, టెక్నాలజీ వాడుతున్నాం, మెరుగైన పోలీసింగ్ చేయడానికి కూడా మనము చాలా ఫోకస్ చేయడం జరుగుతుంది. కేసీఆర్కి మీరు డైరెక్ట్గా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఏం జరిగింది, ఎలా ఉంది, ఏంటి వివరిస్తారా పూర్తి స్థాయిలో? లేదు, ఈ క్రైమ్ పెరిగినంత మాత్రమే మీరు లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది అనడం లేదు. జనాభా పెరుగుతుంది, క్రైమ్ వెహికల్స్ పెరుగుతున్నావు, యాక్టివిటీ పెరుగుతుంది. నేను అన్నాను కదా అంతకుముందు, ఇప్పుడు సామాజిక రిలేషన్స్ తగ్గిపోయినావు, దానివల్ల కూడా మర్డర్స్ పెరుగుతున్నావు, వెహికల్స్ ఎక్కువ కావడం కూడా రోడ్ యాక్సిడెంట్స్ పెరుగుతున్నావు, ఆశలు ఎక్కువ కావడంతో సైబర్ క్రైమ్ అవుతున్నావు, చీటింగ్స్ అవుతున్నావు. సో డెఫినెట్లీ సమాజం మారుతున్నట్లు మనము యాజ్ వి ప్రోగ్రెస్ డెఫినెట్లీ దెర్ విల్ బి ఇంక్రీజ్ ఇన్ క్రైమ్. మనం ఏదో కొన్ని సంఖ్యలో పెరిగినంత మాత్రమే లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది అనట్లేదు. ఒక సింగిల్ కేసెస్ తీసుకొని మనం అదుపు తెప్పడానికి లేదని చెప్పడానికి అది కరెక్ట్ కాదు. డెఫినెట్లీ వీఆర్ అండర్ కంట్రోల్ అండ్ వి తెలంగాణ పోలీస్ ఎవరున్నా ఎవరు లేకపోయినా వీఆర్ వర్కింగ్ ద సేమ్. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.